అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే విమెన్స్ డే వచ్చేస్తోంది. ఈ సందర్భంగా స్పెషల్‌గా చాలామంది విమెన్స్‌ని ఇంటర్వ్యూ చేద్దాం. రకరకాల రంగాల్లోని ఈరోజు మహిళ అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ విమెన్స్ డేకి స్పెషల్‌గా ఎవరిని చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తున్న టైంలోని ఇగో చూస్తున్నారు కదా! ఎవ్రీ డే మన సర్కమ్‌స్టాన్సెస్ కావచ్చు, మనం ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మన చుట్టుపక్కల కూడా ఆరోగ్యంగా ఉంచాలి అని చెప్పి ఎక్కడ ఎలాంటి చెత్త ఉన్నా సరే వాళ్ళ చేతులతో తీస్తూ ఉంటారు. ఎక్కడ కూడా కష్టంగా ఫీల్ అవ్వరు. అటు చలికాలంలోని, ఎండాకాలంలోని, ముఖ్యంగా వర్షాకాలంలో కూడా ఏ విధంగా రోడ్లుంటాయి, అలాగే ఏ విధంగా చెత్తంతా కూడా మనం వేస్తూ ఉంటామో మనందరికీ తెలుసు. మరి వాళ్ళు ఎక్కడా కూడా జంకకుండా, అసహ్యం పడకుండా వాళ్ళ చేతులతో తీసి మనల్ని శుభ్రంగా మనతో పాటు వాళ్ళు కూడా శుభ్రంగా ఉంచాలి అని చెప్పి ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. తెల్లవారుజామున లేచి ఎప్పుడో రాత్రికి ఇళ్ళకి పోయి, అలాగే తెల్లవారుజామున ఇంట్లోని వంట చేసుకొని, పని చేసుకొని, బస్సుల్లోని, ఆటోల్లోని ఎక్కి ఇంత దూరం వచ్చి, ఎందుకంటే ఇక్కడ చాలా మందితో ఆల్రెడీ నేను మాట్లాడాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి రావడం జరుగుతుంది. అంత పొద్దున్నొచ్చి మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ అటువంటి వాళ్ళని మనం గుర్తించడం చాలా అరుదు, అలాగే చాలా తక్కువ. మరి ఈ విమెన్స్ డే రోజున వీళ్ళతో మనం ఎందుకు మాట్లాడకూడదు? వీళ్ళతో ఎందుకు ఇంటరాక్షన్ అవ్వకూడదు? వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు? అలాగే చుట్టుపక్కల మనం ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తిస్తున్నాము అని చాలా వరకు అనిపించింది. సో, అందుకనే ఈరోజు నేను వీళ్ళతోని మాట్లాడదామని అయితే వచ్చేసాను. సో, లేట్ ఎందుకు, ఈ విమెన్స్ డేకి స్పెషల్‌గా ఉండాలి అని చెప్పి ఈరోజు ఇగోండి చూస్తున్నారు కదా! జీహెచ్ఎంసీ మొత్తం గూడా స్వీపర్స్ అందరూ ఆల్రెడీ పొద్దున 5 గంటలకి వీళ్ళు పనంతా కూడా స్టార్ట్ చేసేసారు. నేను కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను అని నాకు తెలుసు. కానీ తప్పదు. సో, డెఫినిట్‌గా వాళ్ళందరితో మాట్లాడతాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు? అసల చుట్టుపక్కల వాళ్ళందరూ ఏ విధమైన మాటలతో వాళ్ళని కొంచెం అంటే కించపరిచేటట్టు ఏమైనా మాట్లాడుతూ ఉంటారా? ఇలా చాలా ఉన్నాయి. మాట్లాడదాం, లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నిర్మల. నిర్మల. ఎప్పటి నుంచి ఉన్నారు అసలు ఈ ఫీల్డ్‌లో? అంటే ముఖ్యంగా ఇలా స్వీపర్‌గా ఎన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు? అంటే ఫస్ట్ మా వారు చేసేవారు. మా వారు పై నుంచి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మేము చేస్తాం. మీ వారి తర్వాత మీకొచ్చిందా? ఓకే. సుమారు అంటే పొద్దున్న ఏ టైంకి ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు? 5:30 వరకు. 5:30కి మొత్తం. ఏమనిపిస్తూ ఉంటుంది ఇలా మీరు మొత్తం కూడా ఊడ్చుతూ ఉంటారు కదా? మాకేమనిపిస్తుంది చేస్తూ ఉంటే చేయాలనిపిస్తుంది. చేయాలనిపిస్తుందా? ఓకే. మరి పొద్దున్న మనం చూస్తూ ఉంటాం, పొద్దున్న మీరు మొత్తం కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. మళ్ళీ చెత్తలు అన్నీ వేస్తూ ఉంటారు. తిట్టుకోరా జనాల్ని? మేము తిట్టుకోం, మా పనే అది కదా. ఆ, తిట్టుకోరా నార్మల్గా అయినా? అరే ఏంట్రా బాబు ఇది అది. ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే. ఎంతమంది అమ్మ పిల్లలు? మాకు 3 ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఎలా మరి వాళ్ళని ఎలా చదివిస్తున్నారు? చదివించుకుంటున్నాయి ఇలాగే కష్టపడి. ఇది చేసుకుంటున్నారు. ముగ్గురు చదువుకుంటున్నారా? ఆ, ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఇంకిద్దరు అమ్మాయిలు ఉన్నారు చదువుకుంటున్నారు. ఓకే. అమ్మ, ఇలాగా స్వీపింగ్ పని చేస్తున్నప్పుడు చాలా మంది చిన్న చూపుగా చూస్తూ ఉంటారు కదా, బయటికి మామూలుగా స్వీపర్ అని చెప్పేసరికి స్వీపరా అని చెప్పి. ఎలా మీరు ఏమైనా ఫీల్ అవుతూ మేమేం ఫీల్ కాదు మరి, మా వర్క్ ఇది కాబట్టి మేము ఫీల్ కాదు. ఫీల్ గారు హ్యాపీగా చేసుకుంటారు? 5:30 స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఏ టైంకి మొత్తం ఎండింగ్? 1 గంట వరకు అయిపోతుంది మధ్యాహ్నం. ఆ టైం వరకు చేస్తూనే ఉంటారా? అంటే మధ్యలో లంచ్ టైం 1 గంట బ్రేక్ ఇస్తారు. ఆ, 1 గంట తర్వాత మళ్ళీ. ఓకే. సో మీరు అందరూ కూడా వర్క్ చేస్తుంది లేండి, ఎవరు కనిపెడుతూ ఉంటారు? లేదు, అందరం చేసుకుంటాం. చేసుకుంటూ సార్ ఉంటారు కదా ఎంబడి, అందరం చేసుకుంటాం. అందరూ చేసుకుంటూ ఉంటారు అనమాట. మీకు సెలవులు ఉంటాయమ్మా? ఉంటాయి మేడం, ఉంటాయి. పండగ సెలవులు ఉండవు కానీ వీక్లీ సెలవులు అయితే ఉంటాయి. వీక్లీ సెలవులు. వీక్లీ సెలవులు. ఓకే. సో మొత్తానికి ఇలా ఏమనిపిస్తుంది వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం? మాకు సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తుందా? ఓకే. సో మా ప్రేక్షకులందరికీ విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే అని చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. మీ పేరేంటమ్మా? శారద. శారద. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ అవుతుందా? 15 ఇయర్స్ అవుతుంది. ఓకే. అంటే ఎలా 15 ఏళ్ళ నుంచి ఇందులోనే ఎలా ఉన్నారు అసలు? ఏం చేస్తాం మేడం, పొద్దున్నే 5 గంటలకే రావాలి. 5 గంటలకు వచ్చి అటెండెన్స్ చేసుకొని అంతా చెత్త తీయాలి. పొద్దున్నే గలీజుదైనా ఏదైనా అన్నీ భరించుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనందరి కోసమే. కానీ వీళ్ళు మామూలు అర్థం చేసుకోరు. కనీసం నీళ్ళు ఇవ్వమంటే కూడా అంటారు కదా, గ్లాస్ తెచ్చుకున్నారా, బాటిల్
అంటే నార్మల్గా ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుందా మీ పట్ల అందరూ కూడా ప్రవర్తించే తీరు కావచ్చు అంత ఇలానే ఉంటుందా? ఎప్పుడైనా ఇట్లే ఉంటది, ఎప్పుడైనా ఇదే విధంగా ఉంటది. మా సూపర్వైజర్ సార్ కూడా పర్వాలేదు, వాళ్ళు బాగానే చూసుకుంటారు, వాళ్ళ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళే కొంచెం వాటర్ ఏమన్నా కానీ ఏమన్నా తినడానికి ఏమన్నా కానీ మమ్మల్ని చిన్న చూపుగా చూస్తారు మేడం. అది బాధాకరంగా ఉంది మాకు. మేము పిల్లలు వదిలేసి పొద్దున్నే 3 గంటలకు లేచి వంట చేసుకొని వాళ్ళకు వండి బాక్సులు పెట్టి మళ్ళీ ఎప్పుడో రావాలి, నిద్ర ఉండదు మాకు. అసలు ఇంటికి పోయేసరికి 5 అవుతుంది మేడం. మేము జగదిగుట్ట నుంచి రావాలి, నేను సాయంత్రం 5 అవుతుందా? 5 అవుతుంది. ఇంటికి పోయేసరికి తిని పడుకుందామంటే కూడా టైం సరిపోదు నాకు. పిల్లలు చూసుకోవడము, వాళ్ళ పని చేయడము, వాళ్ళకి తినిపించడమే సరిపోతాయి మేడం. చాలా కష్టం ఉంది. చిన్న పిల్లలా మీకు? అంటే బాబు కొంచెం పెద్దోడలే కానీ చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి కూడా అదే కదా, అట్లా మేము మాట్లాడేది. ఓకే, అంత దూరం నుంచి ఎలా వస్తారమ్మా మరి? అంత తెల్లవారుజామున 3 గంటలకి ఇక్కడికి వచ్చి ఉంటారన్నారు కదా? బస్కే వస్తాం మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజైతే హౌసింగ్ బోర్డ్లో ½ అవర్ ఆగినా నేను బస్ కోసం వెయిట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ కొల్లూరు బస్సు ఒకటే ఉంటది, 5:20కే ఉంటది. ఆ బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ ఆటోకి రావడం జరిగింది. ఇంకోటి మరి మీరు తెల్లవారుజామున అన్ని రకాల చెత్తలు మీరు ఎత్తుతూ ఉంటారు కదా? అన్ని రకాల చెత్తలు తీయాలి మేడం. గలీజ్ తీయాలి, కుక్క తెచ్చినా, ఏరిగిన కప్ప తెచ్చినా ప్రతి ఒక్కటి తీయాలి మేడం. మాకైతే చాలా ఇబ్బంది ఉంది తెలుసా. ఇప్పుడు అది కూడా మీ చేత తీస్తూ ఉంటారా? అంటే ఏదైనా కుక్కలు కానీ పిల్లులు కానీ చనిపోతూ ఉంటాయి, మేమే తీయాలి. మీరే తీస్తూ మేమే తీయాలి. ఇప్పుడు చనిపోయిన తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి వ్యాన్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోవడం అట్లా ఏం లేదు, మేము తీస్తేనే మాకు అందుబాటులో ఉండదు కదా. దీనివల్ల స్మెల్ అందరికీ అనారోగ్యం పాడైపోతాయి కాబట్టి అందుబాటులో మేము ఉంటాం కదా, తీసేసుకుంటాం మేము. ఆ బండి వచ్చేదాకా వెయిట్ చేయాలంటే ఆలస్యం అయిపోతుంది, వాసన అంతా మళ్ళీ రోగాలు వస్తాయి కదా. దానివల్ల మేమే అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ఎందుకంటే అమ్మ ఇంటింటికి పోయి అంటే మామూలుగా మీరు ఈ పని చేస్తూ మంచినీళ్ళు కావచ్చు ఏమేమి పెట్టమని అడిగినా చాలా మంది మీకే జీతాలు ఎక్కువ వస్తాయి అని అంటూ ఉంటారు కదా. ఏంటి మరి నిజంగానే జీతాలు ఎక్కువ వస్తాయి? ఏం లేదు మేడం, మాకు ESI PF కట్ అయ్యి 15,000 వస్తాయి. అది కూడా డుమ్మాలు కొడితే మాకు శాలరీ తక్కువనే వస్తుంది. ఆ జీతాలు కూడా సరిపోతలేవు తెలుసా. నాకు పోయిన నెల 12,000 పడ్డాయి. నేను పిల్లలకి ఫీజు ఏం కట్టుకోవాలి, చిట్టీలు ఏం కట్టుకోవాలి, నాకు ఇంట్లోకి ఏంది. మామూలుగా నాకు భర్త ఉండు, వేరే వాళ్ళకి లేని పొజిషన్ వాళ్ళకి ఎంత ఎట్లా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ జీతాలన్నా పెంచితే బాగుండు మాకు. ఆ జీతాలు కూడా లేదు. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మా గురించి అసలు మర్చిపోయిండు. అసలు ఆ టాపికే తీయట్లేరు. ఓకే, సో ప్రభుత్వానికి మీ అంటే ప్రభుత్వం దృష్టికి మీరు వెళ్ళాలి అయితే? వెళ్ళాలి మేడం, మాకు శాలరీ పెరగాలి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీ దండం పెడతా మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. మేము మాకు పర్మనెంట్ చేసే టైంకి అవుతుందేమో, దేవుని చిత్తం మేమేం చేయలేము, కానీ కనీసం జీతాలన్నీ పెరిగితే మాకు కొంచెం బాగుంటుంది. మేడం అది నేను ఫస్ట్ టైం గెలిచిన, సెకండ్ టైం గెలిచిన, దానికి అసలు ఎవరు కూడా గుర్తించలేదు నన్ను. కాళ్ళు నొప్పులు, నాకు బాడీ పెయిన్స్, చాలా బాధ. ఏం లేదు, ఏంటంటే అయిపోయిందమ్మా ఇంకేం లేదని పంపించేసారు. అది స్టేడియం పోయినాం మళ్ళీ. అవునా? రన్నింగ్ రేస్ కాంపిటీషన్ పెట్టారు. పోయినా సెకండ్ టైం, ఫస్ట్ టైం 3 టైం నేనే వచ్చిన. దానికి అసలు నువ్వు పరిగెత్తినవు, గెలిచినావు అని అసలు ఎవరన్నా గింత కూడా ఇది లేదు సార్. మళ్ళీ ఎట్లా వెనలో అట్లా వచ్చేసిన. అంటే లేడీస్ అనేది కొంచెం కూడా ఇది లేదు మేడం, రెస్పెక్ట్ అనేది లేదు, అట్లా ఉంది. ఓకే, సో ఫైనల్గా పొద్దున్న మీతో మాట్లాడడం కూడా నాకు కూడా ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు చూసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ పలకరించే వాళ్ళు, మీ గురించి మాట్లాడే వాళ్ళు, రోడ్డు మీద ఆపి మరీ మాట్లాడే వాళ్ళు, ఇంత సాయం చేసే వాళ్ళు కూడా ఉండరు కదమ్మా. ఎవరు లేరు. అదే ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు అయితే నేను డ్యూటీకి ఎక్కిన కానీ అయితే నాతో ఎవరు ఇట్లా మాట్లాడలే, మా గురించి ఎవరు కూడా కేర్ తీసుకోలే. ఈ రోజు మీరు వచ్చినా అంటే మరి ఆ దేవుడు పంపించిండా తెలియదు. నిజంగా చెప్పాలంటే మా గురించి ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్ గా మిమ్మల్ని గుర్తించాలి. అందుకని ఈ విమెన్స్ డే రోజు మీకన్నా ఫైటర్స్ ఎవరు ఉండరమ్మా. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళ
అంటే అర్హురాలే అనమాట ఈ విమెన్స్ డే రోజు. సో బిగ్ టీవీకి అందరికీ కూడా చెప్పండి, మహిళలకి హ్యాపీ విమెన్స్ డే అని చెప్పండి. అందరికీ నా తరఫుగా హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి మహిళకి చెప్తున్నా నేను. అందరు సంతోషంగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. మమ్మల్ని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. మేము కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. డెఫినెట్గా. మీ పేరు? రమిలనమ్మ. ప్రమీల. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారమ్మా ఈ ఫీల్డ్లో? 10 సంవత్సరాల ఎక్కి మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా మీరు? చేస్తున్నాం మేడం. ఆహాహా. ఎలా ఉంటుంది మొత్తం కూడా? రోజు ఇలా ఊడుస్తూ ఉంటారు కదా, అందరూ ఇల్లు ముందు చెత్త చేస్తూ ఉంటారు. అవును మేడం. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే జరుగుతుందా అమ్మా? తిడతారా ఏమైనా? ఒకసారి తిడతారు మేడం. ఏమని తిడతారు? ఎందుకు రాకొచ్చిండ్రు, ఎందుకు శుభ్రం చేయకొచ్చిండ్రు, ఇదంతా గలీజ్గా ఉన్నది అంటారు మేడం. వస్తున్నామని చెప్తారు, రావాలంటారు, కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్లు కూడా ఇస్తారా ఇంకా? ఓకే. సో 10 ఏళ్ళ నుంచి ఇందులో ఉన్నారనమాట. చేస్తున్నాం మేడం. ఎంతమంది పిల్లలు మీకు? 2 మేడం. 2 పిల్లలు. పొద్దున్న ఏ టైంకి వస్తూ ఉంటారమ్మా? 4:30కు వస్తాం మేడం ఇంటికి వెళ్ళి. ఇక్కడికి వచ్చేసరికి 5 అవుతుంది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఆర్చిపురం మేడం. ఆర్సిపురం నుంచి వస్తుంటారా? ఓకే ఓకే. సో పొద్దున్న లేచి వంటదంతా చేసుకుంటాం మేడం. అన్నం కూర వండుకొని వస్తాం. ఇవాళ ఏం తెచ్చుకున్నారు? చిక్కుడుకాయ కూర అన్నం మేడం. చిక్కుడుకాయ కూర తెచ్చుకున్నారా? వంట బాగా చేస్తారా మీరు? చేస్తాం మేడం. చేస్తారా? బాబు కాలేజీకి వెళ్తాడు, పాప పెళ్ళయింది. పెళ్ళయింది. చదివిస్తున్నారు అయితే అబ్బాయిని? మరి అమ్మాయిని ఎందుకు చదివించలేదు? ఆమె రాయలేదు మేడం, 2 సబ్జెక్టులు పోయినాయి, సప్లిమెంట్ రాయమంటే రాయలేదు. సంబంధం వచ్చిందని పెళ్లి చేసిన. పెళ్లి చేశారా? ఓకే. పాప పెద్దది, బాబు చిన్నోడు. బాబు చిన్నోడు. మొత్తం ఏ టైం వరకు మొత్తం కూడా ఇదంతా ఊడ్చేస్తారు? 2 అవుతుంది మేడం, 1 దాకా. కానీ మీరు ఒకవైపు ఊడుస్తూ ఉంటే మరోవైపు చెత్త వేస్తూనే ఉంటారు కదా? వేస్తారు మేడం. తిట్టరా మీరు? మీ కళ్ళెదురుగా అట్లా రోడ్ల మీద పడేస్తారు మేడం. మీ డ్యూటీ అది అంటారు మేడం. ఎందుకు తిట్టారు మీరు? ఎందుకు తిడతారు? మీకు జీతాలు ఇస్తున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం అంటారు. తిట్టేది అవకాశం ఉండదు మేడం, వాళ్ళే ఉల్టా తిడతారు బాబు. అయ్యో. అవునా? సో మామూలుగా మీరు ఏం చెప్పరైతే, అంటే ఎక్కడికక్కడ మనకి చెత్త పొద్దున్న బండ్లు వస్తూ ఉంటాయి, చెత్తని ఇక్కడ చెత్త కుండీల్లో వేయండి అని చెప్తూ ఉంటారు. అయినా చాలా వరకు బయట వేస్తూ ఉంటారు. బయటనే వేస్తారు మేడం. అయినా తప్పదని తీసుకెళ్తాం మేడం. ఆరోగ్యపరంగా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారమ్మా? ఎందుకంటే అన్ని దాంట్లో చేతులు పెడుతూ ఉంటారు. కడుక్కుంటాం కదా మేడం, ఇంటికి పోగానే రోజు స్నానం చేసుకుంటాం మేడం. బట్టలు ఉతికేసుకుని స్నానం చేసుకుంటాం. ఏ టైం అవుతుంది సాయంత్రం వెళ్ళేసరికి? 2:30 అవుతుంది మేడం. 2:30 అవుతుంది. ఓకే. మీకు సినిమాలకు తీసుకెళ్తూ ఉంటారు ఆయన? లేదు మేడం. ఆయన ఎవరు? మీకు ఆధార్ కార్డులు తీసారు అంటే అటెండెన్స్ లేపించారు కదా, ఆయన ఎవరు? ఆయననే మాకు సూపర్వైజర్ సార్. సూపర్వైజరా? బయటకి ఎక్కడ తీసుకెళ్లరా? ప్రోగ్రామ్స్ ఉంటే పంపిస్తారు మేడం. ఏం ప్రోగ్రామ్స్ ఏంటి? ఎక్కడ వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి మేడం అట్లా ఇట్లా వస్తున్నారంటే పోతారా? పోతాం మేడం. మరి విమెన్స్ డేకి అడగండి సినిమాకి తీసుకెళ్ళమని. సరే మేడం. అడుగుతారా? అడుగుతాం. లేదు మీ ఆయనతో మాట్లాడదాం, సూపర్వైజర్ గారితో మాట్లాడదాం. విమెన్స్ డేకి మొత్తం ఆడవాళ్ళందరూ సినిమాకి తీసుకెళ్ళండి, ఆ రోజు అందరికి హాలిడే ఇవ్వండి అని. సరే మేడం. సరేనా? ఏంటి ఓకేనా? వెళ్తారా? ఎవరి ఇష్టం మీకు? ఏ హీరో ఇష్టం మీకు? మేము ఎక్కువ వెంకటేష్ అంటే ఇష్టం మేడం. వెంకటేష్. అయ్యో అవునా? సంక్రాంతికి వస్తున్నా సినిమా చూసారా మరి? చూసిన మేడం. బాగుందా? మంచిగా ఉంది మేడం. మంచిగా ఉంది. అయితే వెంకటేష్ గారికి వీరాభిమాని అయితే మీరు. బాగుంటాయి కదా మేడం. పాట పాడతారా? పాట పాడతారా? లేదు మేడం, రావు. అయ్యయ్యో, పాడొచ్చు కదా, మీ వాయిస్ చాలా బాగుంది. సరే ఏదో ఒక పాట పాడండి. చర్చికి వెళ్తాం కదా మేడం. పాడండి, ఏదైనా పర్వాలా. ఎందుకు మేడం? తప్పదా? తప్పదు, పాడాలి. అయ్యో, అంటే మీలోని ఇలాంటి కళలు ఉన్నాయి, మీరు పాడగలుగుతారు అని చెప్పి మేము గుర్తిస్తూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. సాధారణంగా ఎవరు వచ్చి పాడండి అమ్మ నా కోసం పాట అని అడగరు కదా, అందుకే నేను అడుగుతున్నా. పాడండి ఒక పాట, అందుకోండి. తొందరగా నా మేడం. తొందరగా ఏం లేదులేండి, టైం తీసుకొని పాడండి. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆహా
సూపర్, చాలా బాగా పాడారు. పాడుతూ ఉంటారు అయితే అప్పుడప్పుడు పాటలు. చేస్తాం. సరే, ఇవాళ మీతో ఇలా మాట్లాడుతున్నాం కదా, ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. మంచిగా అనిపిస్తుందా? అవునా? ఓకే. ఇవాళ మరి మీరు టీవీలో కనిపిస్తారు, ఏం చెప్తారు మహిళలందరికీ? మీలాగా చాలా కష్టపడుతూ ఉంటారు కదా అందరూ కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి, ఏం చెప్తారు వాళ్ళ కోసం? ఏం చెప్పాలో తెలియట్లేదు మేడం. తెలియట్లేదా? సరే, పర్వాలేదులేండి. సరే, అందరికి కూడా హ్యాపీ విమెన్స్ డే అని చెప్పండి. హ్యాపీ విమెన్స్ డే. ఇలా ఇలా చెప్పండి. హ్యాపీ విమెన్స్ డే. దేని గురించి వచ్చానో మీకు తెలీదా? నేను మీ అందరి డీటెయిల్స్ తీసుకొని మీ అందరిని కిడ్నాప్ చేయబోతున్నా. చెయ్యాలా? చేస్తే మంచిదే కదా. నేను కిడ్నాప్ చేస్తే మంచిదా? మంచిదే మరి. ఎందుకు? నువ్వు అంటున్నావు కానీ నువ్వు అన్న నీ మాట మీకు నేను అంటున్నావు మరి. పర్లేదా మరి? నేను కిడ్నాప్ చేస్తా మరి. నేను ఇలా అందరి డీటెయిల్స్ కనుక్కొని, ఇంటి డీటెయిల్స్, మీ జీతము, మీరు ఎట్లా పని చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఒక 5 డే నేను వచ్చి కిడ్నాప్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా? మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారా నన్ను? మా ఇంట్లో ఇప్పటిదాకా ఉండే ఆడో పోయింది. ఇప్పటిదాకా ఉండి ఇక్కడ పోయింది. అవునా? చూసుకో మరి. వస్తా రేపు పొద్దున్న. డోర్ కొడతా తెల్లవారు 5 గంటలకి. లేదులే 4 గంటలకి. నిన్ను వ్యాన్లో వేసుకుపోతా. సరే. సరేనా? సరే. ఏం చేస్తాను అని అడగవా మరి? ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏం చేస్తావు చెప్పు మరి. కిడ్నాప్ చేసి తీసుకుపోతే ఏం చేస్తారు ఎవరైనా చెప్పు? ఏం చేస్తారు? కిడ్నాప్ చేస్తారు కదా, ఏమైనా చంపుతారు అంతే కదా. నేను చంపేదానిలా కనిపిస్తున్నాను చెప్పు. నీ మాటకి అంటున్నాను. ఏం చేస్తావు మాట. అవునా? ఇంత బాగా మాట్లాడుతున్నావు. ఈ పేరేంటి? ప్రమిళ. చాలా మంచి పేరు. ఎవరు పెట్టారు మీకు? మా అమ్మ పెట్టింది. మీ అమ్మ పెట్టిందా? ఎంతమంది పిల్లలు మీకు? 2 ఆడపిల్లలా? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలే. చదివించావా? ఒక ఆమె 10th పాస్ అయింది. ఇక కాలేజ్ ఏమన్నా చేయను అన్నది. సంబంధం వస్తే పెళ్లి చేసేసినమ్మా. పెళ్లి చేసేసావు. ఎంత కట్నాలు ఇచ్చావు? ఇక కట్నం లేదు ఏం లేదమ్మా. ఇక 40,000 కట్నం ఇచ్చిన. ఇప్పుడే కట్నం ఏం లేదన్నో 40,000 ఇచ్చానంటో. అప్పుడు మాకు ఉన్నప్పుడు లేకుండా కట్నం ఏమంటే 40,000 ఇచ్చినాం కట్నము. ఇక పెళ్లి చేసి ఇచ్చినాము. ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆమెకు పెద్ద ఆమెకు 18 ఏళ్ళనే 18 ఏళ్ళు అంటున్నా. ఇది మర్చిపోవా? 8వ తారీఖులో ఉండే మా బిడ్డ. ఇంకో 2 సంవత్సరాలు అయితే పాస్ అవుతుంది ఆ పిల్ల. అవునా? ఆ పిల్లని కూడా 20 పెళ్లి చేసేసిన ఆమెను. పెళ్లి చేసేసావు ఇద్దరికైతే? ఇద్దరికి. ఆమెకి 2 కొడుకులు, ఈమెకి 2 కొడుకులు. మొత్తానికి వారసులే. ఇక మాకు చేతగా అయిన కాడికి పని చేసుకుంటాం. చేతగా ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఈ రంగంలో? పని చేయబట్ట 15 సంవత్సరాల పని చేస్తున్నాను. 15 సంవత్సరాలు. నేను పాతదాన్ని ఉన్నా. నా ఎంట ఇంకొక ఆమె అక్కడ ఉడుస్తుంది. ఆమె పాతనే అది అక్కడ ఉన్నది. ఆమె ఇంకొక ఆమె పాత. ముగ్గురం పాతలం ఉన్నాం. ఇలా అందరు కొత్తగానే ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఇక పెన్సిల్ గింజలు అది ఏం లేదు. మంచి పని కాడికి వచ్చినప్పుడు మంచి కలిసి మెచ్చి చేసుకుంటాము. దోస్తులు ఎవరు లేరా మీకు? లేరు కొడుకులు. ఏం కాదు, ఏం అనుకోరులే. చుట్టుపక్కల వాళ్ళు నన్ను దోస్త్ అని చెప్పలేదని వాళ్ళు ఏం అనుకోరులే. పర్లేదు చెప్పు. కొడుకులు 2 బిడ్డలు. బిడ్డలే. ఇక్కడ వాళ్ళు ఎవరు నీకు దోస్తులు లేరా పని చేసే కాడ? ఒక్కదాన్ని. ఒకదానివే. భర్తున్నారా? మీ భర్త ఏం చేస్తుంటారు? ఆయన ఆటో నడిపిస్తాడమ్మా. ఆటో నడిపిస్తూ ఉంటారా? పొద్దున ఆయన దాకా అదేంటి ఆటో టాక్ వచ్చినండి. ఆయనకు పశ్చిమత్తం వచ్చినండి. ఆటో టాక్ వచ్చినండి. ఆయన 2 నెలలు 3 నెలలు ఇంటికన్నా ఉన్నాము. ఆయన గురించి ఇక మెల్లగా పిల్లలు స్కూల్ పిల్లలు వేసుకుంటాడు. అమ్మ చేతనైన కాడికి ఒక 10 మంది పిల్లలు నడిపిస్తున్నాడు. నడిపించుకుంటే ఎందుకు వద్దు, మెల్లగా వాళ్ళకి ఇలా కిరాయిలు ఇచ్చే బదులు మెల్లగా నడిపించుకో. రోజుకి 1000 రూపాయలు అంటే ఎక్కడికైనా తెచ్చిస్తాం. అమ్మ మేము తినేదే పొట్టకు కష్టం మాకు అంటే మళ్ళీ 1000 రూపాయలు ఎక్కడికి ఇస్తాం. మెల్లగా నువ్వే నడిపించుకొని చెప్పిన. ఇప్పుడు 3 నెలలు అద్దిల్లా కిరాయికినమ్మా. కిరాయికినా? ఎంత? 3,500 అమ్మ కిరాయి. 3,500? ఈ రోజుల్లో ఎవరమ్మా 3,500కి ఇచ్చారు? ఇదిగో ఒకటే రూమ్ ఉందమ్మా మాకు. మేము ఇద్దరం. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు మీరు? నేను ఇంద్రనగర్, తెల్లపూర్ ఇంద్రనగర్. తెల్లపూర్ ఇంద్రనగర్. మీ వారు దించుతారా పొద్దున ఆటోలో? పొద్దుగాల ఆయన సైడ్ పోతాడు. మధ్యాహ్నము బస్ కన్నా పోతా, లేకుంటే ఆటో పోతా. ఆటో దొరికితే పోతా. ఆటో దొరికితే పోతావా? ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లేదమ్మా, పెద్దల పెళ్ళి. పెద్దల పెళ్లి ప్రేమించుకొని మాకు లేవు మా దగ్గర. ఏంది? ఎందుకు లేవు? చేయకూడదా? ఇప్పుడు చేసుకుంటున్నారు. మాకు అవన్నీ లేవు. మరి పెద్దల పెళ్లి చేసుకున్నాము. అంటే మరి ఇప్పుడు కూడా చూడండి ఎంత బాధ్యతగా మీ ఆయన పొద్దున వచ్చి డ్రాప్ చేసిపోతున్నారు కదా. మరి అంత ప్రేమ మీరంటే? ఏం లేదమ్మా. ప్రేమ లేదా?
ఇక లేదు ప్రేమలకి లేదు అవన్నీ మాకు అవన్నీ ఉన్నాయి. పని చేసుకుంటున్నాం పోతున్నాం అంతే. మరి మీ ఆయన వీడియో చూస్తే తిడతారేమో ఏంటి మేము ప్రేమ లేదంటున్నాం అని. ఆ మామూలు మాటలే అవన్నీ. మామూలు మాటలా? సరే మహిళా దినోత్సవం వస్తుంది కదా, విమెన్స్ డే, ఏం చెప్తారు మరి మీలా కష్టపడే వాళ్ళందరి గురించి? ఏం చెప్పమా నువ్వేం చెప్పమంటే అది చెప్తున్నా అంతే. నేనేం చెప్పమంటే కాదు, మీకేమనిపిస్తుంది? పొద్దున్నే పాపం మీ అందరూ పిల్లల్ని ఇంట్లో పెట్టి తెల్లవారుజామున లేచి పనులు చేస్తూ ఉంటారు కదా, ఏం చెప్తారు వాళ్ళ గురించి? తిప్పలకి మనం చేసుకున్నాళ్ళమ్మా. ఇంటికాడ కూర్చుంటే ఎవడు 10 రూపాయలు పెట్టాడు, ఇక్కడ అన్నం పెట్టారు. బయటకు వస్తేనే ఎవడన్నా ఇంత చాయ్ పొట్టు వస్తాడు, అమ్మ 10 రూపాయలు ఇచ్చిపోతారు అంతే. ఇస్తారా? అడుగుతావా అందరినీ? ఇక ఇప్పుడు ఆయన తాను చాయ్ ఆడుకుని తాగుతాడు. ఏం మీకు జీతాలు బాగానే వస్తాయిగా, 50,000 60,000 వస్తాయంటగా. కంటిన్యూగా చేస్తే 15,000 ఎక్కడ బాబు. ఏం 15 ఏళ్ళ నుంచి ఉన్నావు, 50,000 60,000 రావా? అంటే 15 రూపాయలు అక్కడికి చేసుకుంటూ వచ్చిన 3,000 4,000 3,000 4,000 అనుకుంటే ఇంతవరకు వచ్చింది నాకు. 50,000 ఇస్తారా? ఏం లేదమ్మా కంటిన్యూగా. పర్లేదు, ఇవ్వచ్చుగా, అప్పు అడుగుదాం అనుకున్నా. 50,000 అయితే తీసుకో మరి అన్నకేసి నువ్వు ఒక 5,000 తీసుకొని ఒక 5,000 ఇక అంతే. ఇక 5,000 5,000 ఎక్కడ వస్తుంది? నాకు సరిపోదు 5,000. మరి ఇంకా నేను వచ్చింది అంత వస్తుంది నాకు. అంతే వస్తుందా? డుమ్మలు కొడతాం కదమ్మా. కొడతా వీటి డుమ్మలు కొడతా. ఎక్కడ పోతా డుమ్మా కొట్టి? చదవకపోతే ఇంటికాడ ఉంటుంది కదమ్మా. అట్లా సరే, నేను నిన్ను అప్పు అడిగానని చెప్పి 10,000 15,000 వస్తుంది అన్నావు కదా జీతము. చేసుకో. సాబులో వచ్చాయి, పెళ్లిలో వచ్చాయి, దావతులు వచ్చాయి. ఇక పోయేసరికి ఏ టైం అవుతుంది? 2 అవుతుంది 3 అవుతుంది మధ్యాహ్నం. మధ్యాహ్నం. ఈడొక్క పూట జల్దీ కాకపోతే లేట్ అవుతుంది. ఇక లేకపోతే జల్దీలో పోతాము. 1:30 కల్లా ఇంటికాడే ఉంటాం. ఇక జర కాజీలు కడుక్కోవాలి, జర అడ్డం పండుకుంటున్నట్టు అటెండ్ నిద్రపోతుంది. అవునా? ఓకే. ఇంకెన్నాళ్ళు ఇలా కష్టపడుతూ ఉంటావు, ఇంట్లో కూర్చోవా? శాతమైన కాడికి చేసుకున్నాను, శాతకపోతే ఇంటికాడ ఉండాలి అంతే. అంతే, కష్టపడుతూనే ఉంటావు ఇంకా. మీ పిల్లలకి ఇస్తావా డబ్బులు? వాళ్ళకైతే ఇవ్వలేనమ్మ ఇంతవరకు అయితే. ఇక ఇస్తాం అనుకుంటున్నా కానీ ఇక మొన్న పియ్యకు వచ్చినండి. ఇక మా బిడ్డకు ఇస్తాం అనుకుని ఇవ్వలేదు. 2 తులాలు బాగా బెట్టలు చూపించినాను. మరి ఇప్పుడు బంగారం రేట్ చూసా ఎలా ఉందా? బంగారం రేట్ ఉందంటే ఇక ఉన్నది. ఇక ఎవరు సంపాదించుకుంటున్నారు, ఇక చాలా అత్తగారు వాళ్ళు సంపాదించుకుంటారు. ఇంకో బిడ్డ మా బిడ్డ చిన్న పెద్ద బిడ్డ అయితే బీదగా ఉంది. ఆమెకి అదేలే ఏం లేదు. ఇది ఆమె గురించి అన్నీ చిట్టీలు వేసినట్టు చిట్టీలు వేసినాము. ఇక మా బాధ మేము పడుతున్నారు. సరే, ఇవాళ ఇలా టీవీ ఛానల్ వచ్చి మాట్లాడుతుంది, ఏమనిపిస్తుంది? వాళ్ళు టీవీలో కనిపిస్తున్నావు తెలుసా? నేను అలానా కనబడవా? కనబడితే మంచిదమ్మా. మరి రేపటి నిన్ను ఫేమస్ అయిపోతా, అందరూ ఫోటోలు కావాలి, ప్రమీల గారు నాకు ఫోటో ఇవ్వండి, మొన్న టీవీలో చూసాను అంటారు. ఇస్తావా సెల్ఫీలు? ఇవ్వమంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వండి. ఇస్తావైతే అంతేగాని నేను ఇయ్యా అనవా? అను, ఫేమస్ అయిపోతావు అయితే రేపటి నుంచి, అంతే అంటావు? అంతే. హ్యాపీ విమెన్స్ డే. కిస్ ఇవ్వు. హాయ్. అమ్మ, నీ పేరేంటి? నాగమ్మ. ఇక్కడ ఎంతమందితో మాట్లాడినా మా అందరికి లీడర్ నాగమ్మ, ఆమె ఎంత చెప్తే అంతే అని చెప్పి అంటున్నారు అందరూ. నిజమేనా? నేను ఎందుకు చెప్తా అమ్మ, ముసల్దాన్ని నేను ఎందుకు చెప్తా? నువ్వేం ముసల్దానివి? చూడి ఎంత ఎంగుకున్నా ఈ వయసులో కూడా కష్టపడుతున్నట్టు ఎవరు పెడతారమ్మా? మరి ఏ కొడుకులు పెడతారు, ఏ బిడ్డలు పెడతారు? కష్టపడాలి. పిల్లలు ఉన్నారా? 2 కొడుకులు ఉండ్రి, ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయాడు, చిన్న ఆయన ఉన్నాడు. చిన్న ఆయన ఉన్నారా? చూసుకోరా మిమ్మల్ని? ఏం చూస్తారమ్మా? కొడుకులు చూస్తారమ్మా, కోడళ్ళు చూస్తారా? అట్లా ఏదో కష్టపడుతున్నామ్మా. మీ భర్త ఉన్నారా? చనిపోయిండు. అవునా? మరి ఎవరి దగ్గర ఉంటున్నావు? ఒక్కదాన్నే ఉంటా. ఒకదాన్ని ఉంటావా? 2 కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు. పెద్దోడు చనిపోయిండు. సరే, చనిపోయిన కోడలు ఉంది కదా, నేను చూసుకోదా? కోడలు ఉన్నాను, ఇప్పుడు రేపు కోడలు ఎవరు చూసుకున్నారమ్మా? అందు గురించి కష్టపడి చేసుకున్నాను. నీ కష్టంతో నువ్వే బతుకుతున్నావు. ఏం చేయాలి? ఎవరు చూస్తారా? చేసుకుంటున్నా. నాకు ప్రాణంగా మంచిగా ఉంటుంది. చేసుకొని బతుకు ఎవరు పెడతారు? కొడుకులు అంటే అక్కడిక్కడ పోయి అమ్మాని చూస్తారేమో అనుకో.
మీరు ఇలా పని చేసుకుంటున్నారా? ఆ బస్ ఎక్కాలంటే గదగద ఉంటుంది పానం. ఏం చేయాలి, పానం చేసుకుంటుంది. ఎట్లనే చేసుకోవాలి 4 రోజులు చచ్చిన దాకా దేవుడు దిక్కాలని చేసుకుంటున్నారా? ఎవరి మీద ఆధారపడి ఇంట్లో ఉంటే ఎవరు అందరికీ ఇష్టం మీద అడగాలి. ఎవరి ఇష్టం. ఎందుకు ఆగాతే? నువ్వు 2 కొడుకులు ఉన్నారు, బిచ్చం ఎత్తుకోవాల్సిన గతి ఏమి? 2 కొడుకులు, ఒకటి చనిపోయింది. పెద్ద కొడుకు బాగా చూసేవాడా పోనీ బతుకున్నప్పుడు? అది చూస్తేనే ఇక ఎంతైనా బీదోళ్ళం కదా, నమ్మ పేదోళ్ళం మేము, ఆస్తులోళ్ళం కాము, బీదవాళ్ళం. అందరం కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఎవరు చూస్తే ఏం లేదు మాకు, భూమి లేదు, బిడ్డ లేదు, ఏం లేదు. ఇది దాని మీద బతుకుతున్నాం. మా ఆయన చనిపోయింది, ఇది దొరికింది, దీని మీద బతుకుతున్నాం. ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఇందులో? ఇలా 15 ఏళ్ళ, 10 సంవత్సరాల, 16 సంవత్సరాల. 16 సంవత్సరాలు ఇందులోనే కష్టపడుతూ ఈ వచ్చిన జీతంతో కొడుకుల్ని చదివించుకుంటూ పెళ్లిళ్ళు చేసావా? పెళ్ళిళ్ళు తండ్రి ఉన్నప్పుడే చేసిండు. ఉన్నప్పుడు చేశారు. ఆయన ఏం చేసేవాళ్ళు మీ ఆయన? రిక్షా దొక్కుతుంది. రిక్షా దొక్కేవాళ్ళ? అప్పుడు రిక్షాలు ఉండే, రిక్షాలు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు చనిపోయిన తండ్రి ఇలా చేసుకుంటున్నా. ఆయన చనిపోయిన దేవుడు ఒక పని కూర్చొని చేసుకుంటున్నా. ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా నీ కష్టం నువ్వు చేసుకుంటున్నా. కానీ చేత కావాలి కదా మనకి. ఒంట్లో బాగోదా నీకు? ఆట ప్రాబ్లం వచ్చిందండి. ఎక్కడ బంజరాయిస్ కాచిగూడ అక్కడ సెంటర్ వేసింది. కంటే ఇస్తారా? ఏ టైంకి వస్తావు? ఇక్కడ 5:30కి అట్లా రావాలి. 5:30కి. ఎక్కడి నుంచి వస్తావు? ఆర్చిపురం. ఆర్చిపురం నుంచా? ఎలా బస్సులో వస్తావా? ఆవిడకి లింగంపల్లి దాకా ఆటో వల్ల వస్తాము. లింగంపల్లికి వెళ్ళి బస్సుకి వస్తాము. ఈడ తాగి. అవునా? సరే, నా కోసం పాట పాడతావా? నాకు రాదు. ఇక మరి ఎవరిని అడిగినా రాదంటున్నారు. నా గురించి పాట కూడా పాడట్లేదు ఎవరు. మీకోసం నేనేమో తెల్లవారు 5 గంటలకు వచ్చాను. మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఏ హీరో ఇష్టం నీకు? సినిమాలు చూస్తావా? మీ ఆయన ఉన్నప్పుడు చూసేదా? వెనకటికి అంటే ఎప్పటికి? ఎప్పుడో అప్పుడు కృష్ణరాజు గాళ్ళు, కృష్ణ గాళ్ళు ఉన్నప్పుడు చూసిన సినిమా. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అమ్మ ఈ సినిమా? వెనకటి గాలి పొట్టేలు పున్నమ్మనంట. పొట్టేలు పున్నమ్మ ఎప్పుడు సినిమా? అప్పటి చూసిన నేను. ఇప్పుడు సినిమాలు లేవు, ఏం లేవు. మరి సినిమాలు చూడవైతే? హ్యాపీ అందరికి హ్యాపీ విమెన్స్ ఏంది విమెన్స్ విమెన్ డే. డే అంటే అంటే అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అని. సరేనా? ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావే. ఇంగ్లీష్ రావు ఎక్కడన్నా. మేము వెనకటోళ్ళం గివే మాటలు. ఇప్పుడు అయ్యమండి గిమండి అని మాకు అలానికి రావు. వెనకటి మనుషులం మాకు ఏమొస్తాయి? ఇప్పటోళ్ళు ఏమనుకుంటారు? ఏమండి అలాగా ఇలాగా అంటారు. మాకు అమ్మ అన్నదాకా మాట రాదు. పేరు పెట్టి పిలువనికి అమ్మ అని ఒకటే. అమ్మ అని ఒకటే. సరే, ఇవాళ నువ్వు మరి టీవీలో వస్తున్నావు. రేపటి నుంచి ఇంక అందరూ ఇక్కడ క్యూ కడతారు. అమ్మ నాకు సెల్ఫీ ఇవ్వు, నాతో ఫోటో దిగాని ఏమంటావు? రేపటి నుండి ఇగో చుట్టి ఇంక నీకు ఎన్టీఆర్ నగర్ ఇదంతా జనాలే ఇంక నీ కోసం వెతుక్కుంటూ వస్తారు. మరి రైట్. అయితే చాలా మందితో మనమైతే మాట్లాడాం కదా. చాలా మంది చాలా డిఫరెంట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్టోరీస్ని మనతో పాటు పంచుకోవడం కూడా జరిగింది. నిజంగా వీళ్ళనే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా మంది మహిళలు చాలా రకాలుగా పోరాడుతూ ఉన్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంట్లో ఉన్న అమ్మ దగ్గర నుంచి బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ పాతాపి వందనం కూడా చేసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా విమెన్ని కేవలం విమెన్స్ డే రోజు మాత్రమే స్పెషల్గా చూడకుండా ఆమెకి గిఫ్ట్లు ఇవ్వడం, లేకపోతే ఆమెకి కేక్ కట్ చేయడం, ఇది మాత్రమే కాదు. ఆ రోజు మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో మిగిలిన అన్ని డేస్ కూడా విమెన్ని అంతే రెస్పెక్టబుల్గా చూడాలి. అండ్ ముఖ్యంగా మగవాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారులే, వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు, ఇంట్లో ఉండడమే కదా, వంట చేయడమే కదా అని తీసి పారేయకుండా వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని గుర్తించాలి. అలాగే వాళ్ళని ప్రతిరోజు విమెన్స్ డే లాగే చూసుకోవాలి. ప్రతిరోజు వాళ్ళు ఒక ప్రత్యేకం అని చెప్పి కూడా ప్రతి ఒక్క మగవారు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా విమెన్స్ డే రోజు ఇలా వీళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలామంది వెనుక చాలా స్టోరీస్ ఉన్నాయి.
కొంతమంది బాధ ఉంది, సంతోషం ఉంది, అలాగే చెప్పుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో పిల్లల్ని వదిలిపెడుతూ ఉంటారు, ఇంట్లో వంట చేసుకొని ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, ఇలాగ ఇంట్లోనే కష్టపడుతూ ఉన్న మహిళలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా గౌరవిద్దాం, అలాగే వాళ్ళని గుర్తిద్దాం. ప్రతిరోజు మనం వాళ్ళకి ఏమీ బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు, విలువైన బహుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళని గుర్తించి ఒక చిన్న అప్రిషియేషన్ ఇస్తే సరిపోతుంది. సో అలాంటి అప్రిషియేషన్ కోసమే మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం అలాంటివన్నీ కూడా గుర్తించాలి. ముఖ్యంగా మగవాళ్ళకి చెప్పేది కూడా ఇదే అనమాట. సో నిజంగా ఈ విమెన్స్ డే రోజున వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వీళ్ళతో మాట్లాడడం, పొద్దున్న నుంచి కూడా వీళ్ళు చేస్తున్న అన్ని యాక్టివిటీస్ని ఈ కల్లారా చూడడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు మన పరిసరాలని శుభ్రంగా ఉంచడం వల్లనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కొంతవరకైనా వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు అన్నది కొంచెం మనం గుర్తుంచుకోవాలి. మన ఇళ్ళ దగ్గరికి వీళ్ళు ఎవరైనా వచ్చినా సరే, వీళ్ళనే కాదు ఎవరైనా సరే, ఎటువంటి వారు వచ్చినా సరే ఆప్యాయంగా మాట్లాడడం కానీ, లేకపోతే మంచినీళ్ళు అడిగేటప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండాలి. వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా అనిపించింది, అంటే మంచినీళ్ళు అడిగినా సరే వాళ్ళ కోసం మీరు బాటిల్స్ ఏమైనా తెచ్చుకున్నారా అని చెప్పి వేరుగా చూడడం, వేరుగా అడగడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నిజంగా బాధ అనిపించింది వినిన తర్వాత. సో ఈ రోజు నుంచి మనం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ద్వారా నేను అందరికీ కూడా చెప్పాలనుకున్నది కూడా ఇదే. సో నిజంగా ప్రతి ఒక్క రంగంలోని వంటింటి కుందేలాగే ఉండిపోకుండా వాళ్ళ ప్రతిభని ఈరోజు బయటికి తీసుకొస్తున్న తరుణంలోని ప్రతి ఒక్క విమెన్కి కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాము. అండ్ ఈ విమెన్స్ డే స్పెషల్గా అందరికీ కూడా బిగ్ టీవీ తరపున హ్యాపీ విమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ హ్యాపీ హ్యాపీ విమెన్స్ విమెన్ డే. డే. అందరికీ హ్యాపీ విమెన్స్ డే. మరి విమెన్స్ డే రోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా విమెన్ని స్పెషల్గా చూడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక మహిళగా నేను కూడా అలా స్పెషల్గా కావాలి, మనకు ఒక స్పెషల్ పర్సన్ ఉండాలి అని చెప్పి కూడా కోరుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఈ సందర్భంగా ముఖ్యంగా ఇటు విమెన్స్ డే సందర్భంగా బిగ్ టీవీ తరఫున చూస్తున్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సో కెమెరామ్యాన్ సతీష్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.